కూడా అంత థిక్‌గా కాజల్ అది పెట్టి వాంటెడ్లీ ఇద్దరం డిస్కస్ చేసి డిసిషన్ తీసుకున్నాం. తమన్నా గారు మాట్లాడుతూ ఒక ప్రమోషన్‌లో నేను చూశాను. ఇది కంప్లీట్‌గా అంటే ఒక జనరల్‌గా మనం ఏదైనా ఒక స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు మీరు యాజ్ అ డైరెక్టర్ ఆ రోల్‌కి సంబంధించి ఆ క్యారెక్టరైజేషన్‌కి సంబంధించి కొంత వర్క్ చేసుకుంటారు. వాళ్ళకి వాళ్ళు ఏదైనా రిఫరెన్స్‌ని చూసుకోవడం లేదా మెంటల్లీ, ఫిజికల్లీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. ట్రాన్స్ఫర్మేషన్స్ వైజ్గా కూడా. కానీ ఇలాంటి ఒక డివైన్ ఆ శివశక్తి రోల్ చెప్పినప్పుడు తనకు అసలు అర్థం కాలేదండి. అంటే అన్నోన్ అసలు తెలియంది ఒక ఇమాజినేషన్కి అందంది నమ్మశక్యం కానిది ఎలా అని చెప్పి ఏ ప్రిపరేషన్ చేయాలి దీనికన్నా ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందంట. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ నరేషన్ అండ్ మీరు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని తను ఓకే చెప్పారంట. సో ఎలా అంత కన్విన్సింగ్ నరేషన్లో కన్విన్సింగ్గా చెప్పలేమండి. ఇప్పుడు అది అందరూ వాళ్ళు ఏదో చెప్తుంటారు కానీ అండ్ అఫ్ కోర్స్ స్టోరీ అది చెప్పే నరేషన్ కన్విన్సింగ్ ఎవడన్నా నరేట్ చేస్తున్నాడంటే వాడి వెనకాల స్టఫ్ ఉండాలి. అంటే కంటెంట్లో మ్యాటర్ ఉంటే మనం చెప్పేప్పుడు కూడా స్ట్రాంగ్ వర్డ్స్, రైట్ వర్డ్స్ యూజ్ చేస్తాం. అట్లాగే తనకి నరేషన్ విని చేసింది కాదు, కంటెంట్. ఇప్పుడు తమన్నా గారితో 3 ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ అని అన్నారు కాబట్టి గోపీచంద్ గారిని ఒకసారి లైక్ హీ ఫేస్ దట్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు తమన్నా గారు ఎక్కువ రిపీట్ చేస్తూ ఉంటారు సంపత్ నంది గారు అంటే మీరు అది ఆయన అడగండి అని ఆయన చెప్పడం జరిగింది. గోపీచంద్ గారు డైరెక్ట్ సంపత్ నంది గారిని అడగండి మీరు తమన్నా గారిని ఎందుకు రిపీట్ చేస్తున్నారని. ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే మీకు తెలీదు. అయితే ఆయన ఏం చెప్పారంటే మీ వర్షన్ చెప్పండి, మీరేమనుకుంటున్నారు, ఎందుకు పెడుతున్నారు అనుకుంటున్నారంటే మేబీ సెంటిమెంట్ అవ్వచ్చేమో సంపత్ నందికి తమన్నా. సో ఒక హిట్ అనేది ఖచ్చితంగా తమన్నా ఉంటే వస్తుంది. కావచ్చు, గోపి గారు చెప్పింది కరెక్ట్. సెంటిమెంట్ అన్ని ఆడుతున్నాయి కదా, అన్ని పెద్ద హిట్లు అయినాయి. మేబీ ఇది కూడా పెద్ద హిట్ అయితే మళ్ళీ ఇంకా కంటిన్యూ చేయాలి. మీరు ఆయన వర్షన్ తో అగ్రీ అవటం కాదు, మీకు అసలు ఇన్ జనరల్ అలాంటి సెంటిమెంట్ ఉంటుందా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెంటిమెంట్స్. నాకు సెంటిమెంట్స్ లేవు. ఐఎమ్ ఏ వెరీ డిసిప్లిన్ అండ్ స్పిరిచువల్ పర్సన్. అవి కూడా ఎట్లా ఉండాలో అలా ఉంటాయి కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఉండవు. ఆ సినిమా ఆడింది కాబట్టి ఇక్కడ తీసుకో, ఈ సినిమాలో ఆడలేదు కాబట్టి నేను కట్ చేయి, అలాంటిది నేను అసలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. బట్ దేర్ ఆర్ ఏంటంటే ఆల్రెడీ ఒక హిట్ కాంబినేషన్ ఉందనుకోండి, డెఫినెట్ గా ఈ కాంబో సెట్ చేస్తే క్రేజ్ ఎక్కువ ఉంటది, బజ్ ఎక్కువ ఉంటది అని చెప్పి కూడా పెడుతూ ఉంటారు, రిపీట్ చేస్తూ ఉంటారు. సంపత్ నంది గారు అలా కాదు, ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్. నాట్ డిఫరెంట్. నాకు అట్లా సూట్ అవుతే పెడతాను, సూట్ అవ్వలేదంటే పెట్టను. నేను మధ్యలో ఒక సినిమా చేశాను, అందులో తమన్నా లేదు కదా. సో ఆ క్యారెక్టర్ సూట్ అవుతే పెట్టడం, లేదంటే లేదంతే. కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం కొంతమందితో ఎన్ని సినిమాలు చేసినప్పుడు ఫర్దర్గా చేయాలనుకున్నప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వెరీ ట్రూ. వాళ్ళకు కొంత నమ్మకం ఉంటుంది, ఈయన ఉన్నారంటే హీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని. మనకు జాబ్ ఈజీ అవుతుంది. అవును, పదే పదే కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉండదు.